హాయ్ గాయ్స్, హ్యాపీ సండే. సండే వచ్చిందంటే కోర్స్ మూవీ, ఫ్రెండ్స్, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయి కదా. మా ఫ్రెండ్స్ ఏమో నాన్ స్టాప్గా కాల్స్ చేస్తూనే ఉన్నారు మూవీకి టైం అవుతుందని. సరే అయితే ఇంకా వెళ్దామా, లెట్స్ గో. ఇంకా బెటర్, మూవీకి స్టార్ట్ అవ్వడానికి 30 మినిట్స్ టైం ఉంది ఫ్రీగా. నేనైతే ప్రతిసారి మూవీకి వెళ్ళే ముందు 5 మినిట్స్ ఉరుకులాడుకుంటూ హాఫ్ షోకి వెళ్ళేదాన్ని. ఈసారి అయితే టైం చాలా సేవింగ్. అండ్ తర్వాత సమ్మర్ వచ్చేసింది కదా, బయటకు వచ్చి లోపలికి వచ్చేసరికి నాకు ఫుల్ చెమటలు ఉన్నాయి. సమ్మర్ వచ్చింది కాబట్టి మా కర్నూలు సిటీలో ఫుల్గా వేడిగా ఉంది. నేను ఎప్పుడు మూవీకి లేట్గానే వెళ్తుంటే ఈసారి నేను హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళిన కాబట్టి సరిపోయింది. అండ్ తర్వాత మా ఫ్రెండ్ ఇక్కడ చిన్న షాపింగ్ చేస్తుంది. ఎక్కడున్నా సరే వీళ్ళకి మాత్రం ఈ పిచ్చి వదలదు, షాపింగ్ మాల్ పిచ్చి. ఏదో ఒకటి ఇంకా చేస్తూనే ఉంటారు. ఇంకా ఆ తర్వాత నేనైతే మూవీ చూడడానికి చచ్చిపోతున్నా, ఎప్పుడు చూడాలా అని. ఇక మూవీకి టైం అయింది, హ్యాపీగా మూవీ చూద్దాం. మూవీ ఏంటో తెలుసా? నా చైల్డ్హుడ్ ఫేవరెట్ అండ్ కామెడీ సీజన్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మూవీ అతడు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూడాలా అనుకుంటూ ఉన్నా. మహేష్ బాబుది అయితే మూవీ హైలైట్ మూవీ, అసలుకి హైలైట్. అతడు కాలేజ్ ఈజ్ మై ఫేవరెట్ మూవీస్. ఈ మూవీలో అంత ఫన్నీగా ఉంటుంది. అసలు ఈ బిల్డింగ్ సీన్ అయితే నేను ఎప్పటికీ మర్చిపోను. అండ్ తర్వాత అయితే నేను ఎక్కువగా ఈ మూవీ కోసం వచ్చింది త్రిష కోసం. త్రిష నా సీనియర్స్ హీరోయిన్స్లోనే ఫేవరెట్ హీరోయిన్. ప్రతి ఒక్క సీన్ అయితే భలే ఉంటుంది, ఎంత ఫన్నీగా. హీరోయిన్ ఇంప్రెస్ అయిపోవడం హీరోకి, ఇక్కడ అందంగా లేదు అంటే ఆమె ఫీల్ అయిపోవడం. నాకైతే ఈ సీన్, ప్రతి ఒక్క సీన్ భలే ఉంటుంది. బాగాలేదంటే ఆమె ఏడ్చడం. నాకు నిజంగా ఈ సీన్ రీక్రియేట్ చేయాలని చూస్తున్నాను, బట్ రీక్రియేట్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎంత టైం అయినా పట్టని నేను మాత్రం కన్ఫామ్గా ఈ మూవీ రీక్రియేట్ చేయాల్సింది. ఎందుకంటే ఈ త్రిష ఫన్నీ సీన్స్ భలే నవ్వు వస్తాయి. ఈ సీన్ అయితే అప్పట్లో మోగిపోయింది త్రిష సీన్, కాబట్టి భలే నవ్వు వస్తుంది. అండ్ తర్వాత ఇంటర్వెల్ టైంలో నాకు ఈ పాప్కార్న్ అయినా మిల్క్ షేక్ అయినా ఏదో ఒకటి ఉండాల్సిందే, లేకపోతే నాకు మూవీ చూసినట్టు అస్సలకి ఉండదు. అందుకే పాప్కార్న్, ఓరియో మిల్క్ షేక్ ఆర్డర్ చేసి. నెక్స్ట్ ఇక్కడ ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ చూసి నేను కొంచెం నవ్వినా, దానికి మా ఫ్రెండ్స్ ఇంకా నవ్వు వస్తుందా అని ఎక్కిరిస్తున్నారు. ఇంకా ఆ మాత్రం కూడా నవ్వకూడదా? ఇక మూవీ కంప్లీట్ అయ్యాక నాకైతే ఫుల్ ఆకలిస్తుంది. మా ఫ్రెండ్స్ ఏమో పిజ్జా దయ్యాలు, నాకేమో పిజ్జా అంతగా నచ్చదు. అందుకే బటర్ చీజ్ పావ్ బాజీ ఆర్డర్ చేశాను. నాకైతే ఇంకా అతడు మూవీ మైండ్లో తిరుగుతూనే ఉంది. ఆ ఫన్నీ సీన్స్, కామెడీ సీన్స్ నాకు భలే నవ్వు వస్తుంది. టీవీలో ఎన్నిసార్లు అన్నా అన్నిసార్లు నేను చూస్తాను, అంత ఫేవరెట్ నాకు. ఈసారి సెకండ్ టైం, థర్డ్ టైం కూడా వెళ్దాం. అండ్ తర్వాత నేను స్మైల్ యూనియన్ షాపింగ్కి వెళ్ళాం, ఎందుకంటే డ్రెస్సెస్ కన్ఫామ్గా తీసుకోవాల్సిందే. అండ్ తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అసలు. బిగ్గెస్ట్ ఫెస్టివల్ మా ఏరియాలో ఉగాది ఫెస్టివల్ ఉంది, కన్ఫామ్గా దానికి ఎంజాయ్ చేయాలి. అది నా ఫేవరెట్, నా చైల్డ్హుడ్ ఫేవరెట్. ఎంత ఫేవరెట్ అంటే నా సెకండ్ క్లాస్లో నుంచి అంత ఫేవరెట్ ఆ ఉగాది ఫెస్టివల్. నాకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎప్పుడో పాతకాలంలో కనిపించకుండా పోయిన వాళ్ళంతా 10 ఇయర్స్ తర్వాత, 20 ఇయర్స్ తర్వాత దర్శనం ఇస్తారు చూడండి, అక్కడ కనిపిస్తారు అందరూ. చిన్నప్పుడు మర్చిపోయిన వాళ్ళంతా, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా వచ్చి ఉగాది ఫెస్టివల్ చేసుకుంటారు. అదంతా బిగ్గెస్ట్ ఫెస్టివల్, 7 days ఉంటుంది. కావాలంటే మీరు కూడా. లాస్ట్కి నాకు 3 years ఉన్నప్పుడు నేను ఎవరినైతే చూసానో అందరూ అక్కడే కనిపిస్తారు. అర్థం చేసుకోండి ఇంకా అది ఎంత పెద్ద బిగ్గెస్ట్ ఫెస్టివల్. అండ్ తర్వాత నేను అన్ని బ్యాగ్స్ వేసుకొని చూసాను, అసలు భలే ఉన్నాయి. ఉగాది ఫెస్టివల్కి కన్ఫామ్గా తీసుకోవాలి, నేనైతే అస్సలకి ఇడిచిపెట్టాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది. బాయ్స్కి కూడా ఇంత పిచ్చి ఉండదు, గర్ల్స్కి ఉన్నంత. గర్ల్స్కి మాత్రమే ఇంత పిచ్చి ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కటి తీసుకోవాలని అనిపిస్తుంది. దాని తర్వాత ప్రతి చిన్నది కూడా ఇక్కడ కాస్ట్ ఎక్కువనే ఉంది. చిన్న షర్ట్ కూడా 1000 రూపీస్లోనే ఉంది. అండ్ నాకు ఈ అవుట్ఫిట్ నచ్చింది, అందుకే నేను కొన్ని ట్రయల్ చేసి తీసుకున్నా. ఆల్రెడీ నా దగ్గర ఇది ఉంది, ఆయన కూడా తీసుకోవాలనిపించింది. ఆ తర్వాత జూడియో అయితే ఇంకా ఎప్పుడు చూసినా నా ఫేవరెటే, ఎందుకంటే దానిలో లేనివి అంటూ ఏవి ఉండవు. అండ్ జూడియో సడన్గా వెళ్ళాను, బడ్జెట్లో స్టైల్ దొరుకుతుందా అని డౌట్ ఉండే, కానీ లోపలికి వెళ్ళాక మైండ్ బ్లాక్. ఎందుకంటే సింపుల్ డ్రెస్సెస్, ట్రెండింగ్ టాప్స్, కంఫర్ట్ అవుట్ఫిట్స్ అన్నీ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. ట్రై రూమ్లో ఒక అవుట్ఫిట్ ట్రై చేసిన, అదేదో లాస్ట్కి చూపిస్తా. అది చూసాక ఇది నా స్టైల్ అని ఫీల్ అనిపించింది. షాపింగ్ అంటే లగ్జరీ కాదు, మనకి సూట్ అయ్యే హ్యాపీనెస్ దొరకడం కదా. నాకు ఈరోజు అదే దొరికింది. జూడియోకి వెళ్ళినాక నాకైతే ఫుల్ హ్యాపీనెస్. అండ్ తర్వాత షాపింగ్ అంటే స్ట్రెస్ అనుకునే నేను ఈరోజు జూడియోకి వెళ్ళాక రిలాక్స్ అయిపోయాను. సాఫ్ట్ కలర్స్, కంఫీ ఫిట్స్, పీస్ఫుల్ వైబ్. వీడియోలో చూసుకుంటే స్మైల్ ఆటోమేటిక్గా వచ్చేసింది నాకైతే నిజంగా. జూడియోకి జస్ట్ చూడడానికి వెళ్ళిన, బయటికి వచ్చాక బ్యాగ్స్తో వచ్చిన. బడ్జెట్లో షాపింగ్ అంటే ఇదే అనుకుంటా. వాలెట్ హ్యాపీ, మనం ఇంకా డబుల్ హ్యాపీ కదా.
నేను నా కోసం షాపింగ్ చేసుకున్న ఈరోజు. నో పర్మిషన్, నో ఎక్స్ప్లెనేషన్, జస్ట్ మీ స్టైల్ అండ్ జుడియో. బాయ్స్కి షాపింగ్ అంటే ఎలా ఉంటుందో నాకైతే తెలియదు, కానీ గర్ల్స్ కంటే షాపింగ్ అంటే పిచ్చి ఇష్టం. ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఏమో గేమ్స్ ఆడడానికి వెళ్ళారు. వాళ్ళు తిన్నది అరిగేలా గేమ్స్ ఆడేసి వస్తారు. అంతలోపు నేను షాపింగ్ చేసి ఏదైనా అవుట్ఫిట్స్ తీసుకుందామని వచ్చాను. ఆ తర్వాత నాకు వెళ్తూ వెళ్తూ ఉంటే నెయిల్ షాపింగ్ అనిపించింది. చచ్చిపోయినా నేనైతే. ఇన్ని కలర్స్ చూసి నేను ఎప్పుడు తీసుకోవాలని వెయిటింగ్ చేస్తున్నా. ఈ ఫెస్టివల్కి అయితే ఇన్ని కలర్స్లో ఏదో ఒకటి తీసుకుంటాం. నేనైతే 12 తీసుకున్నా. నేను నిజానికి 10 తీసుకుంటా, ఎందుకంటే ఏ డ్రెస్కి మ్యాచింగ్ వేసుకుంటాను కాబట్టి. పిచ్చ లాంటిది మరి గర్ల్స్కి. మీకు బాయ్స్కి అయితే ఇంత ఉండదు. అయితే నాకైతే ఫుల్గా ఇష్టం, అందుకే ఏదో ఒకటి ట్రై చేసుకొని తీసుకున్నా. అండ్ వైలెట్ స్కై బ్లూ నా ఫేవరెట్స్ కాబట్టి నేను ఎక్కువగా దాన్నే యూజ్ చేసిన. డ్రెస్ అని చెప్పాను కదా, ఇదే బాగుందా, నేను అందుకే తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చినాక నేను డ్రెస్ తీసుకున్నాను, వాళ్ళకి తెలిస్తే ఇంకా ఎగలాడతారు. నాకైతే ఈ సండే ఇంతలా నచ్చింది, ఎందుకంటే నాకు షాపింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే నాకు సండే అంటే కూడా చాలా ఇష్టం. ఓకే బాయ్, సీ యూ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.